జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటు వేయాల్సిందిగా తెలంగాణ ప్రజల్ని ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి ఒక నాగర్ కర్నూల్ ఎంపీ నంద్యాల గారు తప్పితే తతిమ ఎంపీలు అందరూ కూడా 12 మంది వాళ్ళ పార్టీ తరఫున గెలవడం, మరో 3 ఎంపీలని వాళ్ళు ప్రలోభపెట్టి పార్టీలో ఇతర పార్టీలో చేర్చుకోవడం, బీజేపీకి చెందిన దత్తాత్రేయ గారు, ఎంఐఎం చెందిన ఓవైసీ గారు టిఆర్ఎస్ పార్టీకి అనుబంధంగానే మిత్రపక్షంగానే ఉండడం, 5 ఏళ్ల పాటు 15-16 ఎంపీలు ఉన్న టిఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి సాధించింది శూన్యం. నేను మరోమారు రిపీట్ చేస్తున్నాను, 2014 నుంచి 2019 వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలుంటే వాళ్ళ పార్టీ వాళ్ళు గెలిచిన వాళ్ళు కాకుండా నల్గొండ నుంచి గెలిచిన సుఖేందర్ రెడ్డి గారిని, టీడీపీ నుంచి గెలిచిన మల్లారెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని తన పార్టీలో చేర్చుకొని ఇల్లీగల్గా తెలంగాణ ఓటర్లకి గుర్తు చేర్చుకున్నాం. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రామ్నాథ్ కోవింద్ గారు భారత రాష్ట్రపతి కావడానికి కేసీఆర్ గారు ఓటు వేశారా లేదా? భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో డిమానిటైజేషన్లో, జిఎస్టీలో, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో, లోక్సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి బహిరంగంగా మద్దతు పలికిన విషయం, మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ప్రయోజనం చెందని విషయం తెలంగాణ ప్రజలకి, ఓటర్లందరికీ కూడా మరోసారి మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి తెలంగాణ బిల్లులో చట్టబద్ధత ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అసలు దాన్ని ఊసే లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ సాధించలేకపోయారు. గిరిజన యూనివర్సిటీ గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. గతంలో మంజూరన్న ఐటీఐఆర్ రద్దయిపోయింది. కేంద్రం నుంచి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా సంపాదించలేకపోయారు. అన్ని విధాలుగా వైఫల్యం చెందిన టిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయడం వృధా, అది మోరీలోనే ఓటేసినట్టుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఓటర్లకు మనం చేస్తున్నాం. మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాము. తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధిక స్థానాలు, ఎంపీ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొస్తాము. తెలంగాణ బిల్లులోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తాము. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మింప చేయిస్తాము. ఐటీఐఆర్ పునరుద్ధరించి కేసీఆర్ మాటల్లోనే మొదటి సంవత్సరం గవర్నర్ అడ్రస్ లో చెప్పినట్టుగా
2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 50 లక్షల యువతకు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాము. నేను ఐటీఐఆర్లో పెట్టుబడి కానీ ఈ ఉద్యోగ అవకాశాల ఫిగర్స్ అయితే మనవి చేస్తున్నానో అది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ అడ్రస్లో ఉన్న అంకెలు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. స్పష్టమైన హామీ తెలంగాణ ఓటర్లకు ఇస్తున్నాం. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యే ఎంపీలు ఒత్తిడి తీసుకొచ్చి సాధిస్తామని చెప్పి మనం చేస్తున్నాను. నైన్త్ షెడ్యూల్లో తగిన చట్టపరమైన చర్యలు తీసుకొని గిరిజనులకి వాళ్ళ రాజ్యాంగ హక్కు అయిన జనాభా ఆధారంగా పాపులేషన్ పర్సంటేజ్ ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తాము. ఈ స్పష్టమైన హామీలతో మేము తెలంగాణ ఓటర్లని కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్గా టీఆర్ఎస్ పార్టీగా 16 ఎంపీలు మద్దతున్నా తెలంగాణ ఓటర్లకు ఏమీ సాధించలేదు. ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ తెలంగాణ ఓటర్లని మాయ మాటలు చెప్పి నేను మనవి చేస్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఓటు వృధా అవుతుంది. ఓటు మోరీలో వేసినట్టే. ఈ 5 ఏళ్ల ట్రాక్ రికార్డు ఉంది. 2014 నుంచి 2019 వరకు 16 ఎంపీలు వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మద్దతున్నా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏమీ సాధించలేకపోయారు. మతతత్వ బీజేపీ పార్టీకి, అధికారంలో బీజేపీ పార్టీకి ఏనాడు కూడా ఏ విషయంలో కూడా నిలదీసినట్టు ఎక్కడా లేదు. తెలంగాణ బిల్లులోని అంశాలు కూడా కేసీఆర్ గారు సాధించలేకపోయారు. తెలంగాణ ఓటర్లకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీగా స్పష్టమైన హామీ ఇస్తున్నాము. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కాబోతున్నారు. రాబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలను గెలిపియండి. ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా తీసుకొస్తాం. కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కట్టిస్తాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే విధంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఐటీఐఆర్ పునరుద్ధరించి తెలంగాణ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. గిరిజన విశ్వవిద్యాలయం తప్పనిసరిగా మంజూరు చేయించి పూర్తి చేయిస్తాము. ఈ స్పష్టమైన హామీలు తెలంగాణ ఓటర్లకి మరి మీ ద్వారా తెలియచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా మరి ఈ ప్రెస్ మీట్ పెడుతున్న విషయం నేను మనవి చేస్తున్నాను. నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలు భారీ మెజార్టీతో గెలుపొందుతాం. అదేవిధంగా 17 స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలు గెలవబోతున్న విషయం కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను.